మై స్కిన్ కేర్ జర్నీలో వెల్కమ్ టు పార్ట్ 2. ట్రస్ట్ మీ గైస్, నా స్కిన్ ఒకప్పుడు చాలా బ్యాడ్గా ఉండేది. నమ్ముతారో లేదో, నా స్కిన్ చూసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ నేను ఎప్పుడూ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని, కాన్ఫిడెంట్గా అస్సలు ఉండేదాన్ని కాదు. పింపుల్స్ వస్తే ఎప్పుడు మాస్క్లో ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్కి తెలుసు ఈ విషయం, కానీ తెలియని వాళ్ళు మాత్రం ఎప్పుడు ఈ పిల్లకి ఏంటి యాటిట్యూడా, సీరియస్గా ఉంటుంది, పొగరా అని అనుకునేవాళ్ళు. అసలు అలా ఏమీ కాదు. అలా అనుకోవడంలో మీ తప్పు కూడా లేదు. అండ్ ఈ స్కిన్ కేర్ జర్నీలో నాకు తెలిసిన బేసిక్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మనం స్కిన్ టైప్స్ తెలుసుకున్నాం కదా. సో ఈరోజు స్కిన్ కేర్లో స్టెప్ 1 తెలుసుకుందాం, క్లెన్సింగ్. సో ఫేస్ వాషెస్ అనగానే మల్టిపుల్ బ్రాండ్స్, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మన స్కిన్కి సెట్ అయ్యేలాగా చూస్ చేసుకోవడం ఎలా నేను చెప్తాను. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ కానీ ఫోమ్ బేస్డ్ క్లెన్జర్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. దాంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్, టీ ట్రీ ఉండేలా చూసుకోండి. ప్రోడక్ట్ పర్చేస్ చేసుకునే ముందు పక్కా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమీ కానీ ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్ ఉంటాయి, అవి మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైరలానిక్ యాసిడ్, సెరామైడ్స్, ఆలోవేరా లేకపోతే గ్లిజరిన్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రం చూస్ చేసుకోండి. అండ్ కమింగ్ టు కాంబినేషన్స్కి, ఈ స్కిన్ టైప్ అసలు అర్థం కాదు. ఇటు డ్రై స్కిన్ కాదు, ఇటు ఆయిలీ స్కిన్ కాదు. ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా, డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలా? జెల్ బేస్డ్ జెంటిల్ ఫోమ్ క్లెన్జర్స్ యూజ్ చేసుకోవడం బెటర్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నియాసినమైడ్, హైరలానిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఉండేలా చూస్ చేసుకోండి. ఫైనల్లీ సెన్సిటివ్ స్కిన్, నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ప్లీజ్ విజిట్ డర్మటాలజిస్ట్. నేను ఏమీ చెప్పను. నాకు పింపుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్లో ఈ సూపర్ హైప్డ్ ప్రోడక్ట్స్ ఏమీ లేవు అప్పటికి. సో నేను బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి క్లీన్ అండ్ క్లియర్, హిమాలయన్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేశాను. రియలీ దే డిడెంట్ వర్క్ ఆన్ మై స్కిన్. హోమ్ రెమెడీస్ యూజ్ చేశాను, ఈవెన్ దే డిడెంట్ వర్క్ ఆన్ మై స్కిన్. చాలా మంది చాలా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశారు, అవన్నీ నా స్కిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నా స్కిన్ ని ఇంకా రోస్ట్ చేసుకున్నాను. దెన్ ఐ ట్రైడ్ మామా ఎర్త్. ఓకే, దట్ వాజ్ ఓకే ఫర్ మై స్కిన్. పాస్ట్ 2 years నుంచి మాత్రం నేను డర్మాకో వాడుతున్నాను. నా స్కిన్ కి సెట్ అయింది అది. అండ్ ఇప్పుడు కూడా నేను డర్మాకో అండ్ సెరావి యూజ్ చేస్తున్నాను. దే ఆర్ సూపర్ ప్రోడక్ట్ ఫర్ మై స్కిన్ నౌ. సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఇది మాక్సిమం అందరికీ తెలుసు, బట్ ఈవెన్ తెలియని వాళ్ళ కోసం అండ్ మోస్ట్లీ బాయ్స్ కోసం. సో ఫేస్ వాష్ డైలీ 2 times చేసుకోవాలి. ఎంత బద్ధకమైనా ప్లీజ్ ఫేస్ వాష్ చేసుకోకుండా అస్సలు పడుకోకండి. ఫేస్ వాష్ యూజ్ చేసేటప్పుడు జెంటిల్ గా క్లీన్ చేసుకోండి, హార్ష్ గా ఇలా రబ్ చేయకండి. బాడీకి ఫేస్ కి ఒకటి టవల్, నో 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 అస్సలు చేయకండి మిస్టేక్. ఆఫ్టర్ ఫేస్ వాష్ జస్ట్ ట్యాప్ చేయండి ఫేస్ ని, ఇలా రుద్దేసి తుడిచేయకండి. స్కిన్ కేర్ లో ప్రతి ప్రోడక్ట్ కి తర్వాత 1 minute ఆఫ్ టైం ఇవ్వాలి, సో దట్ ఇట్ అబ్జర్వ్స్ ఇన్ యువర్ స్కిన్. స్కిన్ కేర్ తో పాటు నేను బయట జంక్ తింటా అంటే ఇట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. సో స్కిన్ కేర్ తో పాటు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, ఈట్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, మోస్ట్లీ ప్రిఫర్ హోమ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. అట్లీస్ట్ 15 minutes అయినా డేకి వర్కౌట్ చేయండి. I really hope I give something useful information in this video. So if in case మీకు ఈ వీడియో నచ్చినట్లయితే give one thumbs up. కంప్లీట్ స్కిన్ కేర్ గురించి నేను ఈ ఒక్క వీడియోలో చెప్పలేను కాబట్టి మిగతాది మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. Until then, bye guys.